ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక వార్త. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వారంలో ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని, ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవబోతున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈడీ కేసులకు సంబంధించి ఆయన మాట్లాడటానికి వెళ్ళబోతున్నారని వస్తున్నటువంటి వార్తలు. అయితే దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ కథనాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసలు వైసీపీ పార్టీ ఎంపీలు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారో లేదో తెలియదు, ఢిల్లీ వెళ్ళబోతున్నారో లేదో తెలియదు, మాట్లాడబోతున్నారో లేదో తెలియదు, కానీ ఓవరాల్గా ఈ ఏళ్లుగా నడిపిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి దాని గురించి కూడా చర్చించబోతున్నారు అనేది ఆంధ్రజ్యోతి రాసుకొస్తున్నటువంటి అంశాలు. మరి దీంట్లో నిజంగా వాస్తవాలు ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది? దీని వెనుకున్నటువంటి పరిస్థితులు ఏంటి? చరణ్ గారు, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దఫా ఒక రోజులోనో, 2 రోజులోనో, వారం రోజులోనో, ఈ నెల లేపు నెల వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ ఈ ఏడాది అయితే ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రీజన్ ఏంటంటే, వెళ్ళే ప్రయత్నం ఆ పార్టీ చేస్తా ఉంది, ఆలోచిస్తా ఉంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది. రీజను, ఈ 2 ఏళ్ళు కాలం గడిచింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరంతో రావాల్సిన నిధులు ఉన్నాయి. కొన్ని అదే విధంగా రైతాంగ గిట్టుబాటు ధరలు, ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్, మిర్చి కావచ్చు, తర్వాత పొగాకు కావచ్చు, తర్వాత ఈ ఆక్వా రైతుల సమస్య కావచ్చు, రాయలసీమలో మామిడి రైతులు, ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్ రేట్లు పడిపోయినాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ముడిపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఈ కాలంలో రైతాంగ సమస్య మీద చాలా సీరియస్ గానే ఎఫర్ట్ పెట్టాడు. గత ఏడాది రాయలసీమ జిల్లాలో చిత్తూరు జిల్లా బంగాపాలెం వచ్చారు, ప్రకాశం జిల్లాకి వెళ్ళారు, గుంటూరుకి వెళ్ళారు, మన గోదావరి జిల్లాలకు వెళ్ళారు. సీరియస్ కలుస్తున్నారు. అక్కడ సహజంగా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసే మెథడ్ ఒకటి ఉంటుంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా వాడుతూ ఉంది, కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో పనిచేస్తున్న కార్యకర్తల అకౌంట్స్, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అకౌంట్, ఇట్లా చూసుకున్నప్పుడు చాలా విషయాల్లో బియాండ్ లిమిట్స్ దాటి వేస్తుంది. ముఖ్యంగా లాకప్ డెత్ కేసు ఫ్రమ్ విజయవాడ సిబిఐకి ఇవ్వాలని, ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఇష్యూస్లో కేంద్రాన్ని అడగాలని కోరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకు నిదర్శనం ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు చూసినప్పుడు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఆ పార్టీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి గారు, లోక్సభలో పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి గారు, వారి నాయకత్వంలో ఎంపీలు, రాజ్యసభ సభ్యులు చాలా సీరియస్ గా అడుగుతున్న ప్రశ్నలు, లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, డిఎస్సిలో అవకతవకలకు సంబంధించి వాళ్ళ ఆరోపణలు చూసినప్పుడు సీరియస్ గా దేశాన్ని ఆకర్షించాలి ఈ ఇష్యూస్ అనే భావన పార్లమెంట్ రిఫ్లెక్ట్ అయింది. గతంలో కూడా చాలా సార్లు చేశారు, కానీ ఈసారి ఆర్గనైజ్డ్ గా పాయింట్ టు పాయింట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని మిథున్ రెడ్డి గారు కూడా, మేము మొత్తం రాష్ట్రంలో ఇంతకాలం పాటు చేసిన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి, కేంద్రం దృష్టి తీసుకెళ్లాలని ప్రకటించారు, చేస్తున్నారు. సో సహజంగా నెక్స్ట్ స్టెప్ ఏంటి, కేంద్రాన్ని కూడా అడగాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే అవకాశం ఉంది, వారు కూడా ఇస్తారని అనుకుంటున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి. నేచురల్ గా ప్రధానమంత్రి ఎవరు అడిగిన అపాయింట్మెంట్ వాళ్ళకి వెసులుబాటు బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఇస్తూ ఉంటారు. 2 years అయింది కాబట్టి వాళ్ళు అడగడం సహజం, సమయాన్ని బట్టి వాళ్ళు ఇవ్వడం కూడా చాలా నేచురల్. ఇది ఒక సహజంగా జరిగే పరిణామం. ఎలా నేను ఎట్లా చెప్పాను, మనకేం సమాచారం ఏం లేదు, మిథున్ రెడ్డి గారు ఎవరో చెప్తే నేను చెప్పట్లేదు. పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సహజంగా వచ్చేస్తే సహజమైన చర్చ జరగకూడదు కదా రాష్ట్రంలో, అసహజమైన చర్చ నడవాలి. కలిసే పోతున్నాడేం కదా, కలవడం సహజం అంటానే, నేచురల్. ఎందుకంటే ఈ పరిణామాలు చూసినప్పుడు ఒక మెచ్యూరిటీ వచ్చింది కలవడానికి. ఒక భారతదేశ ప్రధానమంత్రిని కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు చెప్పాల్సినంత అవసరం మాజీ ముఖ్యమంత్రి ఆయనకు వచ్చింది. కాబట్టి వెళ్ళడం సహజం. ఎప్పుడు ఇస్తారనేది వారి ఇష్టం. ఆ సహజంగా జరిగే పరిణామం వాళ్ళు ముందే ఊహించుకొని అది సహజానికి కాస్త అసహజం చేసే పద్ధతుల్లో చర్చలు, డిబేట్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి దగ్గర ట్రై చేస్తున్నారు. ఇంకెవరి దగ్గర ట్రై చేస్తారు? ట్రై కాదు, ఇది ప్రోటోకాల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు ఏర్పాట్లు చూడాల్సిన పని ఊరిది.
ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు చూడాలి. వాళ్ళు సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వాళ్ళ బాధ్యత అది. వాళ్ళ అధినేత ఢిల్లీకి వస్తే అక్కడ సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సింది వాళ్ళిద్దరిదే కదా. ఎవరు ఆకాశ రామన్ వచ్చేస్తాడా? ప్రధానమంత్రినైనా ఇతర మంత్రి అపాయింట్మెంట్ ఎవరు అడుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. మా అధ్యక్షుడు కలవాలనుకుంటున్నారు, కాస్తే అధ్యక్షుడు ఇచ్చిన లెటర్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి కార్యాలయాన్ని, ఏ మినిస్టర్ని కలవాలంటారో ఆ మినిస్టర్ కార్యాలయాన్ని కలుస్తారు. మీరు అపాయింట్మెంట్ ఇస్తే మా అధ్యక్షుడు వస్తాడు, ప్రజా సమస్య చెప్తాడు, వాళ్ళే చేస్తారు ఆ పని. సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి పేర్లు మాత్రమే, వాళ్ళ పొజిషన్ ఫ్లోర్ ఆఫ్ లీడర్స్. ఇప్పుడు చంద్రబాబు గారు పోతే అక్కడ లోక్సభ నాయకులు వాళ్ళే చేస్తారు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి చేస్తాడు. కాబట్టి ఇది సహజం. దీన్ని కూడా ఊహించుకొని వాళ్ళిద్దరు ట్రై చేసేస్తున్నారు అనేది తప్పు. సెకండ్ పాయింట్, మీరు అన్నట్టు ఈ కేసు ముందుకొచ్చి ముదిరింది, భయపడి కాలబేరానికి వెళ్తారనే చర్చ కూడా నడుస్తుంది. పాయింట్ ఏంటంటే ఆ కేసులో ఈడీ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయదు, నోటీసు కూడా ఇవ్వదు నాకున్న అంచనా ప్రకారం. ఎందుకంటే సిట్ విచారణ జరుగుతా ఉంది, ఈడీ ఎంటర్ అయింది, ఇద్దరు అరెస్ట్ కూడా చేసినట్టున్నారు. సహజంగా ఈడీల పైన ఒక ఆలోచన ఉంది. ఈడీ ఒక్కసారి ఎంటర్ అయ్యి అరెస్ట్ చేసిందంటే ఇంకోటి బుక్ అయిపోతాడు, బెయిల్ కూడా రాదు. మనం చాలా మంది ఇది ఏంటంటే ఈడీ కేసులో త్వరగా బెయిల్ రాదు, అదొకటి తప్ప. ఎందుకంటే ఫైనాన్స్ అఫెన్స్ ఉంటుంది కాబట్టి అదొకటి తప్ప. అదర్ దెన్ దాని విస్తృతి చాలా చిన్నది, సిట్టు విచారణ పరిధి చాలా పెద్దది. వాళ్ళు ఆ కేసులో ఎవరిని అనుమానించిన అందరూ విచారించవచ్చు. కానీ ఈడీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ నమోదైన ఎఫ్ఐఆర్ లేదా రాతపూర్వక ఫిర్యాదులో ఉన్న అంశాలకే పరిమితం అవుతుంది, మిగతా విస్తృతంగా అది విచారణ జరపదు. ఈరోజు ఏదైతే దీన్ని మనం సిట్టు ఎఫ్ఐఆర్లు లేదా అనుబంధ ఛార్జ్ షీట్లు వేస్తాం కదా, ఈ వందలాది పేజీలు అన్నిటిని మనం చూస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్గా పేర్కొనలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు విచారించినటువంటి ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డ్ అనే పదమే వాడలేదు. ఒకే ఒక పదం కనపడుతుంది, ఏంటంటే మద్యం పాలసీలు నిర్ణయించే మీటింగ్ కి ఆయన చైర్ చేశాడు. పాలసీ నిర్ణయం చేసే క్యాబినెట్ కి ముఖ్యమంత్రి వస్తాడు. దాని కారణంగా జరగలేదు కదా వ్యవహారం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ అక్యూజ్డ్ గా కానీ లేదా భారతి గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని అక్యూజ్డ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టే దాల్చలేదు. దానికి కారణంగానే వాళ్ళు ఇంతవరకు ఆయన నోటీస్ ఇవ్వలేదు. అక్యూజ్డ్ గా లేని వ్యక్తిని వాళ్ళు ఎందుకు నోటీస్ ఇస్తారు? అది సిట్టే ఎవరి నోటీసు ఈడీ ఎందుకు ఇస్తుంది? ఇది మొదటి అంశం. రెండో అంశం, ఇప్పటి వరకు 10 మందో 12 మందో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి రిమాండ్ పోయి వచ్చినట్టున్నారు, ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి గారితో సహా. అవును, వాళ్ళు అరెస్ట్ అయినట్టులా మనం ఏం చెప్తాం? మిథున్ రెడ్డి గారు వెళ్ళి అరెస్ట్ అయ్యారు, ఆయన జగన్ పేరు చెప్పేసినాడు. ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, జగన్ పేరు చెప్పాడు. ఎవడు అరెస్ట్ అయితే వాళ్ళందరూ జగన్ పేరే చెప్పారని రాసుకుంటున్నాం రోజు. ఈడీ రాయట్లేదు, పేపర్లు రాస్తాను. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తేలింది ఏంటంటే వాళ్ళు మేము కూడా ఏం చేయలేదని చెప్పుకున్నారు. జగన్ గారి పేరు చెప్పడం కాదు, మేమేమి తప్పు చేయలేదు తేల్చుకుంటున్నాం బయట వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి రిమాండ్ పోయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పేరే చెప్పట్లేదు. ఇంక జగన్ గారి పేరు ఏడు చెప్పినారు? జగన్ గారి ప్రస్తావన లేదు, జగన్ గారితో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆర్థిక లావాదేవీలు జరగలేదు. ఆయన పేరుని మీరే అక్యూజ్ గా, ఇంకా ఈడీ ఎందుకు ఆయనకు నోటీస్ ఇస్తుంది? సో ఈడీ సమస్యే లేదు. కాబట్టి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏరే విషయాలు చర్చనీయాంశం రాకుండా, ఒకవేళ రేపు ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నోటీసులు కూడా ఇట్లేదు కదా, 2 ఏళ్ళు అవుతుందంటే మన మీద అపవాదు రాకుండా, ఏమో ఢిల్లీలో మేనేజ్ చేస్తున్నాను జగన్మోహన్, ఢిల్లీలో మేనేజ్ చేస్తే మీ సెట్ ఉంటుందా? సిబిఐ ఉంటుందేమో, మీ సెట్ ఎందుకు ఎట్టా ఉంది? కాదు కదా, సిట్టి ఊరిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టి కదా. కాబట్టి ఇది కేవలం చర్చను డైవర్ట్ చేయడానికి చేస్తున్న సహజమైన దాన్ని అసహజంగా మార్చడం, లేని దాన్ని ఆపాదించుకొని చర్చనీయాంశం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఓకే.